జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ యాదవ్ ఐక్యత కలశ యాత్రను విజయవంతం చేద్దాం కలశ యాత్రను విజయవంతం చేద్దాం కలశ యాత్రను విజయవంతం చేద్దాం యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రేజంగ్లా రాజ్ కలశ యాత్ర ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా రేపు మన సిరిసిల్ల జిల్లాలో మనందరం వెళ్ళి రిసీవ్ చేసుకొని ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నది. కావున ప్రతి ఒక్క యాదవులు కదిలి రావాలని పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. జై యాదవ్ జై యాదవ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి రెజిలింగ్లా రాజ్ కలశయాత్ర ప్రవేశించే కార్యక్రమంలో జిల్లాలోని యాదవ సంఘాల నాయకులు, అన్ని గ్రామాల సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మరియు యాదవ సంఘ ప్రతినిధులందరూ పెద్ద సంఖ్యలో హాజరై మరి ఆ కలశయాత్రను విజయవంతం చేయాలని అందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై యాదవ్. ఏదైతే మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి యాదవ జాతి ముద్దుబిడ్డలు గుర్తించాలి. మరి భారతదేశానికే యాదవ జాతి అనేటువంటిది ఒక స్ఫూర్తి. 1963 1963లో మరి 104 మంది జవాన్లు యాదవులు అమరులైన కాబట్టి ఆ ఒక్క అమరత్వాన్ని మరి మనం గుర్తించి యాదవ కులబంధాలందరూ కూడా మరి ఐక్యత చాటాలనే విధంగా మరి భారతదేశ వ్యాప్తంగా మన 1924లో అఖిల భారత యాదవ మహాసభ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత మరి దానికి పిలుపునిచ్చడం జరిగింది. మరి దాన్ని ప్రతి జిల్లా లోపల కూడా మనందరం సంఘటితంగా ఉండి మరి మన యాదవులు అమరులైనడు కాబట్టి మన యొక్క ఆత్మ గౌరవాన్ని మరి వెలిపుచ్చే విధంగా మనమందరం కూడా సంఘటితంగా ఈ యొక్క యాత్రను రిసీవ్ చేసుకొని మరి శోభయాత్రకు ఒక యాత్రగా కలశయాత్రను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి యాదవులంతా ఆత్మగౌరవంగా మరి భావించి మన కుల బాంధవులు మన 104 మంది అమలైనటువంటి జవాన్లకు మనం స్ఫూర్తినిద్దాం, వాళ్ళకు మనం గౌరవిద్దాం, మన జాతికి వన్న తెచ్చేటువంటి వారిని మనం గౌరవించే విధంగా ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై యాదవ్. రేజంగ్లా రాజ్ కళయాత్రను ఖచ్చితంగా విజయవంతం చేయాలని సిరిసిల్ల జిల్లాకు వస్తున్నటువంటి వీర యాదవ్ అభిమానులు, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకి వెళ్ళి వస్తున్నటువంటి ముఖ్య నాయకులను మనం స్వాగతించి ఇక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున యాదవులు తరలి రావాలని కోరుకుంటూ నేను అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా విన్నవించుకుంటున్నా. జై యాదవ్. అందరికీ శనార్థి. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రెజంగ్లా రాజ్ కలశయాత్ర భారతదేశం అంతటా యాత్ర పూర్తి చేసుకొని మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేస్తున్న సందర్భంగా మనం ఈ ర్యాలీని పెద్ద ఎత్తున యాదవులంతా హాజరై విజయవంతం చేసుకోవాలని కోరుతున్నాం. జై యాదవ్. అఖిల భారత యాదవ మహాసభ తంగెలపల్లి మండల అధ్యక్షునిగా మాసం భాస్కర్ యాదవ్ గారిని నియమించడం జరిగింది. అలాగే మండల ప్రధాన కార్యదర్శిగా గంధం సంపత్ యాదవ్ గారిని నియమించడం జరిగింది.